మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 30వ తేదీ అమావాస్య తిథి నాడు మౌనంగా ఉండండి చాలు, మిక్కిలి శుభవార్తలు వినబోతున్నారు. ఈ రోజు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు జరగాలి, ధన లాభం రావాలి, అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి, వీరి కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకుంటే గనక ఈ రాశి వారు ఈ మిస్టేక్స్ ని ఏ రోజు అస్సలు చేయొద్దండి. అనుకున్నది అనుకున్నట్లుగా వీరి జీవితంలో తప్పక జరిగి తీరుతుంది. కాలం కలిసి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడని తప్పులు ఏమిటంటే గనక మీరు ఈ రోజున నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తింటారు కదా, అస్సలు తినొద్దండి. అంతేకాకుండా ఇలా తినడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది. మీకు కావాల్సింది ఇవ్వరు. ఆంజనేయ స్వామి అనుగ్రహం లేకుంటే ఏ పని ముందుకు సాగదు. ఈ అమావాస్య తిథి నాడు మరి ముఖ్యంగా తులారాశి వారి జాతకులు నాన్ వెజ్ కాకుండా శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల ఆంజనేయ స్వామి పూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. దీని కారణంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారని చెప్పొచ్చు. ఇక రెండవ మిస్టేక్ ఈ రోజు ఏమిటంటే గనక తప్పుడు మాటలు మాట్లాడడం, కోపం తెచ్చుకోవడం, నోటికి వచ్చినట్లు దురుసుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు పక్కన వారిని తిట్టడం, వాడకూడని పదాలు వాడడం, ఇలా అస్సలు చేయొద్దు. ఇటువంటి మాటలు మాట్లాడడం అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే గనక మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారని చెప్పొచ్చు. ఈ రాశి వారు మాట్లాడకూడని మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడడం, అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, నిందించడం, ఇలా ఏ రోజు చేసినా ఈ రోజే కాదండి ఎప్పుడూ చేయకూడదు. ఇలా చేయడం వల్లే మీ వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. దీని కారణంగా మీరు పేదరికాన్ని చూడాల్సి వస్తుంది. ఎంత యోగించే సమయమున్నా మీలో ఉన్న కొన్ని తప్పులు కూడా మార్చుకోవాలి. అప్పుడే మీకు ధన లాభం వస్తుంది. ఇక నుంచి సహనంగా, ఓర్పుగా, శాంతంగా, మౌనంగా ఉండండి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. చేస్తున్న పనుల్లో కెరియర్ పరంగా 6 కాయలు 3 పువ్వులుగా విరాజిల్లుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా ఈ రోజున భయంకరమైన నాశనం అయితే జరిగే ప్రయత్నాలు ఉన్నాయి. వారు మీతోనే ఉంటారో చుట్టుపక్కలే ఉంటారో కావున మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తే అవగతమవుతుంది. మంచిగా ఉన్నట్లు నటిస్తున్న వ్యక్తులు వారు, కానీ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కేయాలనుకుంటున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా మిమ్మల్ని నాశనం చేస్తూనే ఉన్నారు. కానీ నాశనం చేయాలని కోరుకుంటున్నా మీకు ఉన్న దైవానుగ్రహం ఎక్కువగా ఉన్నది కావున ఏమీ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని బాధిస్తున్నారు తప్పితే భవిష్యత్తును ఏమీ చేయలేకపోతున్నారు. అయితే ఈ రోజున వారు ఎవరో అర్థమవుతుంది మీకు. ఎస్ అనే అక్షరం ఏ ఆడవారి పేరు ఉంటుందో, ఎల్ అనే అక్షరం ఏ మగవారి పేరు ఉంటుందో అటువంటి వారికి అమావాస్య తిథి నుండి దూరంగా ఉండండి. ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగే మీరు ఏమిటంటే గనక పురుషులు అయినా స్త్రీలు అయినా ఎవరైతే మీ వినాశనాన్ని కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది. కావున అటువంటి లక్షణాలు వారిలో ఉంటే గనక చాలా వరకు కూడా దూరంగా మీ జీవితం నుండి నెట్టేయండి. ఈ రోజున ఈ విషయాల్లో ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.